ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 24 వరకు. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఈ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. గడిచిన కాలంలో ప్రభా మీ వైపు చూసినప్పుడు మాతో మాట్లాడారు, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి ఆదరించి పోషించారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన అలాగే ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించినట్టుండగా మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని, ప్రభు ఆత్మీయంగా బలపడడానికి కృప చూపించమని, ఆదరణ దయచేయమని ప్రాధేయపడుతూ మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, ప్రభు మీరే మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. జనరల్గా మనం యవనస్తులు చాలాసార్లు దేవుణ్ణి నమ్ముకునేటప్పుడు మారు మనసు పొందే విషయంలో చాలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అంటే నమ్ముకోమంటే ఇవన్నీ సెట్ అయ్యాక, లేకపోతే ఉద్యోగం వచ్చాక, లేకపోతే రకరకాలుగా పోస్ట్ పోన్ చేస్తూ దేవుణ్ణి, క్రైస్తవ్యాన్ని అంగీకరించడానికి, లేకపోతే దేవుని క్రైస్తవ జీవితం జీవించడానికి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు అంటే అటువంటి ఆలోచన తీరన్నది కరెక్ట్ కాదని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏదో సెట్ అయ్యాక యేసు ప్రభువాన్ని నమ్ముకుంటాను, ఈ యొక్క ఉద్యోగం వచ్చాక, లేకపోతే చదువు అయిపోయాక, లేకపోతే రకరకాలుగా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఉదయకాల సమయంలో హనోకు గురించి మనం ధ్యానం చేస్తే మనం చాలా పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా హనోకు జీవించిన కాలం, లేకపోతే అతని యొక్క పరిస్థితులు, కానీ అటువంటి చాలా వ్యతిరేకమైన పరిస్థితుల్లో దేవుని కోసం బ్రతికిన ఒక వ్యక్తి, దేవునితో నడిచిన వ్యక్తి హనోకు. సో హనోకు గురించి మనం చదువుతుంటే నిజంగా ధ్యానం చేస్తే చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. హనోకు జీవించిన కాలంలో మనం చూస్తే పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి. నోవాహు ఫ్లడ్కి ముందు హనోకు జీవించాడు. సో ఇక్కడ చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదువుతున్నాను. అప్పుడు ప్రపంచం పరిస్థితి ఎట్లా ఉంది, మనుషులు ఎంత భయంకరంగా ఉండేవాళ్ళు అన్నది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదువుతున్నాను. 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపు నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపముని. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే అనవసరంగా దేవుడు అనవసరంగా వీళ్ళని సృష్టించానన్న పరిస్థితి. అంటే మనుషులు అంత ఘోరంగా దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తున్నటువంటి కాలంలో హనోకు ఉన్నాడు. కానీ హనోకు గురించి
మా ఎలాగుందో చూడండి బైబిల్‌లో. 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను, కుమార్తెలను కనెను. చూడండి 300 ఏండ్లు దేవునితో కన్సిస్టెంట్‌గా దేవునితో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి హనోకు. అంటే ఇంత ప్రపంచం అంత భయంకరంగా ఉన్నా సరే, అటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో దేవునితో నడవడం. మనం ఆలోచిస్తే మనకి ఈ వచనాలు మామూలుగా చదువుతున్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ కొంచెం నిదానించి చదివి, ఆలోచించి, దానికోసం ధ్యానం చేస్తే అనేక ఎంత ఇంపాసిబుల్ కండిషన్స్‌లో ఈ రోజుల్లో చూడండి చాలా పరిస్థితులు బయట చూస్తే మనం మనం ఒకవేళ దేవుణ్ణి నమ్ముకుంటే, ఒకవేళ మారు మనసు పొంది నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి తీర్మానించుకుంటే, మన స్నేహితులు, ఈ లోకానుసారులు, మనం ఇంతకు ముందు ఉంటున్నటువంటి ఆ యొక్క ప్రపంచం అంతా ఒకేసారి క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. అంటే మనం గాని క్రైస్తవ జీవితం జీవిస్తున్నామంటే చాలామంది మనల్ని ఇష్టపడరు. క్రైస్తవులు అయి ఉండొచ్చు, క్రైస్తవేతరులు అయి ఉండొచ్చు, చర్చిల్లో వాళ్ళు అయి ఉండొచ్చు. రకరకాలుగా మనం ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నామంటే చాలామంది మనకు సపోర్ట్ చేయరు. మనతో పాటు రారు. కానీ మీరు ఆలోచించండి, స్నేహితులు దూరం అయిపోతారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా మనకు వ్యతిరేకం అయిపోవచ్చు. మనం ఆ ప్రిన్సిపల్స్, ఆ దేవుని యొక్క మార్గం చాలా కఠినంగా ఉంటది. ఎందుకంటే ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తుంటది. ప్రపంచం అంతా దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తుంటది అనేక మంది. కానీ మనం వాటన్నిటికి వ్యతిరేకంగా మనం నడుచుకోవాలి. హనోకు పరిస్థితి చూడండి. అలాగే ఉండుంటది ఆ రోజుల్లో. ఎందుకంటే ప్రపంచం పరిస్థితి బాలేదు ఆ రోజుల్లో. ప్రజలంతా చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళు సెక్షువల్ ఇమ్మోరాలిటీ ఇలాగా చాలా భయంకరంగా ఎక్కువగా ఉన్నటువంటి దినాలు. మనకి ఇప్పుడు ఈ కాలంలో ఎంత భయంకరంగా ఉన్నాయో పరిస్థితులు. సంఘాలు, పరిచర్యలు, క్రైస్తవ కుటుంబాలు, లోకంలో ఉన్నవారికి, లోకానికి, శరీరానుసారులకి, క్రైస్తవ్యంలో సంఘాల్లో ఉంటున్న వాళ్ళకి ఏం తేడా లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎంతో ఇంకా లోకాన్ని మించిపోయిన పాపపు స్వభావం, పాపం మనకి సంఘాల్లో లేకపోతే పరిచర్యల్లో లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ లోకం ఉంది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇటువంటి ప్రతికూల వాతావరణాల్లో దేవునితో నడవడం, దేవుని కోసం బ్రతకడం అన్నది చాలా కఠినమైన పని. కానీ జీవించొచ్చు, ఇట్ ఈజ్ పాసిబుల్ అని హనోకు నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇది చాలా సాధ్యమైనటువంటి జీవితం అని ఆ రోజుల్లోనే ఆయన ప్రూవ్ చేసి చూపించాడు. దేవునితో 100 ఏళ్ళు కన్సిస్టెంట్‌గా దేవునితో అనుబంధం, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఆ రిలేషన్‌షిప్ అన్నది అంత కన్సిస్టెంట్‌గా ఉన్నాడు. ఆయన ఏమీ అడవుల్లోకి వెళ్ళిపోలేదు, లేకపోతే వేరే విధంగా లేడు. కానీ లోకంలో, కుటుంబంలో ఉంటూనే, పిల్లలతో ఉంటూనే ఆ దేవునితో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేశాడు. అందుకనే ఇది చూడండి, అన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన గురించి ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5, 6 వచనాలు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం.
దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా! చూసారా? అంటే హనోకు దేవునికి ఇష్టుడై బ్రతికాడు అంటే ఆయనతో పాటు నడిచాడు. ఆయనతో పాటు ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే విశ్వాసం ఉంది అని. గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి అని. దానివల్లనే సాధ్యమైంది. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యం. ఆయన దగ్గరికి వెదికితే దొరికేవాడని నమ్మి ఆహ్, వెతికి ఉంటాడు. అందుకనే ఆ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అన్నది హనోకుకి దొరికింది. ఆ వరం లభించింది. అందుకనే అన్ని వందల సంవత్సరాలు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఎంత కన్సిస్టెంట్‌గా దేవునితో ఆ యొక్క సంబంధాన్ని మెయింటైన్ చేశాడు. అది ఈ రోజుల్లో అనేక మంది యవ్వనస్తులకి ఆహ్, మనకి మ ఛాలెంజింగ్‌గా ఉన్నటువంటి ఒక జీవితం మన ముందుంచాడు ప్రభు యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుంచి మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక అసాధ్యమైనటువంటి ఒక జీవితం, అసాధ్యంగా కనిపించే ఒక జీవితం, సాధ్యమయ్యే జీవితం అని ఏ మన మనకిప్పుడు బైబిల్లున్నాయి, క్రిస్టియన్ లిటరేచర్ ఉంది, హిస్టరీ ఉంది మన ముందు. అనేక మంది పరిగెత్తి చూపించిన విశ్వాస వీరులు మన ముందున్నారు. మనకు మాదిరి విశ్వాసాన్ని ముగించే విశ్వాసాన్ని కొనసాగించి ముగించే యేసు ప్రభువారు మన ముందు పరిగెత్తి చూపించారు. ఫోర్ రన్నర్‌గా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఇంకా ఎంత దగ్గరగా దేవునికి బ్రతికే అవకాశం ఉందో చూడండి. ఆ రోజుల్లో బైబిల్ లేదు. క్రిస్టియన్ లిటరేచర్స్ ఏవి లేవు. ఎవాంజలిస్టులు లేరు. ఆయనకి చెప్పేవాళ్ళు లేరు. ఆయనే దేవునితో ఉండాలి. ఆయనే మాట్లాడుకోవాలి. ఆయనే అన్ని పనులు చేసుకోవాలి. ఇంకా ఆయన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేకపోతే ఇంకొకలాగా ఎవరు ఉండరు. ఆయనే ఇంకొకళ్ళకి మాదిరిగా జీవించాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబాలకి, ఆయన పిల్లలకి, భార్యకి వాళ్ళందరికీ మాదిరిగా జీవించి చూపించాడు. ఒక భక్తుడు ఏమన్నారంటే, దేవునితో నడుస్తా హానోకు దేవుడు మాట్లాడుకుంటూ నడుస్తా వెళ్తూ దేవుడు అన్నాడంట, ఇంకా అలాగొచ్చావు కదా! పద మా మా ఇంటికెళ్దాం పద అని యేసు ప్రభువు తీసుకెళ్ళిపోయాడంట. అందుకనే ఆయనకి మరణం రాలేదు. అలాగా ఊహించాడు ఈ మాటల్ని. నిజంగా అయ్యుండొచ్చు. అప్పుడు కనపడకుండా ఎళ్ళిపోతే అప్పుడు ఫ్యామిలీ వీళ్ళంతా ఏమనుకుంటారు? ఎటెళ్ళిపోయారా లేకపోతే ఏంటని. కానీ వాళ్ళకి తెలిసుంటది. ఆయన దేవునితో రిలే అలాగా గడుపుతాడు ఎక్కువ సమయం అని. ఆ సమయంలో అలాగ దేవునితో వెళ్ళిపోయాడని వాళ్ళకి కూడా అర్థమైపోయింది. సో, అంత గొప్ప జీవితం జీవించుంటాడు. ఆ కుటుంబంలో కూడా అంత భారం కలిగి, ఆ కుటుంబాలకు కూడా అంత ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యుంటాయి ఆయన జీవితం ద్వారా. అనేక మంది ఈవెన్ నోవాహు కూడా హానోకు గురించి వినుంటాడు. అందుకే నోవాహు కుటుంబం ఆ యొక్క సేవ్ చేయబడ్డానికి చాలా హానోకు జీవితం ఇన్స్పిరేషన్‌గా ఉండుంటది. ఎందుకంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హనోకు నోవాహుకి. నోవాహు వాళ్ళ తాత వాళ్ళ ఫాదర్. సో, అంటే గ్రాండ్ ఫాదర్ కాకుండా గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో, అటువంటి అంత ప్రభావం చూపించినటువంటి వ్యక్తి. మనం కూడా ఈ రోజుల్లో, ఈ దినాల్లో, చివరి దినాల్లో మన కుటుంబాలకి, లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్స్‌కి యేసు ప్రభువారి జీవితం, క్రైస్తవ జీవితం జీవించి చూపించాల్సిన బాధ్యత మన మీదుంది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే అలాగ జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. మోసపోతున్న వాళ్ళు అనేక మందిని మోసగించుతున్న వాళ్ళే మనకి ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు. కానీ ఈ చివరి దినాల్లో
మనతో ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. మనం ఇటువంటి హనోకు లాంటి జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. ప్రతికూల వాతావరణంలో జీవించగలము. దేవుడు సాయం చేస్తాడు. విశ్వాసం అనే గిఫ్ట్ ఇస్తాడు. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుందంటే, అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆహా! చూడండి, ఇది మనకు తెలిసిన వాక్యం. అంటే దేవుడు మనం దేవుని కొ దేవునితో కలిసి బ్రతకాలి. దేవునితో మాట్లాడాలి. దేవుని స్వరం వినాలి. నిజంగా హృదయంలో తపన, ఆ కోరిక, ఆ తృష్ణ ఉంటే తప్పకుండా దేవుని అనుగ్రహం, దేవుని యొక్క కృప, దేవుని ప్రేమ, దేవుని కనికరం మనకి సంపూర్ణంగా దొరుకుతాయి అని యేసుప్రభువారు చెప్తున్నారు. సో, కాబట్టి మనం వెదకాలి, అడగాలి. అప్పుడు దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. చాలాసార్లు మనం దేవునితో సహవాసం చేయడం, సమయం గడపడం మనకి అంతగట్టా ఇష్టం ఉండదు. మీరు చూడండి, ప్రార్థన చేసేటప్పుడు లేకపోతే బైబిల్ చదువుకునేటప్పుడు త్వరగా కంప్లీట్ చేసేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అటువంటి మనస్తత్వం మనుషుల్లో ఉంటుంది. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అయిపోయిందన్న ఫీలింగ్ ఉంటుంది. అలా కాదు, ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి. ఎక్కువ దేవుని ప్రేమ పొందుకోవాలి. ఎక్కువ దేవుని మాటలు వినాలి. దేవుని మనసు అర్థం చేసుకోవాలా అన్న తపనతో ప్రార్థనలో గడిపే వాళ్ళు ఉండరు. ప్రార్థన అంటే కొన్ని పిటిషన్లు లేకపోతే కొన్ని కోరికలు అక్కడ దేవుని ముందు ఉంచేది కాదు. దేవుని సన్నిధిలో మనం గడపాల. దేవుని స్వరం వినగలగాల. అలా గంటలు గంటలు గడపగలగాల. కనీసం ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడాల. భక్తులకి మనకి అదే తేడా. భక్తులు గంటలు గంటలు దేవునితో స్పెండ్ చేసేవాళ్ళు. యేసు ప్రభు వారి జీవితం చూస్తే ఆయన రాత్రంతా దేవునితో గడిపేవాడు. యేసు ప్రభు వారు అటువంటి మాదిరికరమైన జీవితం జీవించి చూపించారు. మనం కూడా దేవుని సన్నిధిని అనుభవించాలన్నా, దేవునితో నడవాలన్నా, దేవునితో గడపాలి సమయం. దేవునితో సహవాసంలో ఉండాలి. అప్పుడేమి ఆయనకేమి చర్చలు లేవు, ఫెలోషిప్పులు లేవు, లేకపోతే అనేక మంది విశ్వాసులు లేరు. అటువంటి వాతావరణంలో ఇంకా అనేక మంది భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళే ఆయన చుట్టుపక్కల ఉన్నారు. అటువంటి కుటుంబాలే ఉన్నాయి. కానీ ఆయన దేవుని కోసం బ్రతికాడు అటువంటి పరిస్థితులు. అందుకే అన్ని వందల సంవత్సరాల, వేల సంవత్సరాల తర్వాత హెబ్రీ గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటల్ని ఆయన కోసం హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. చూడండి ఎంత ఆధిక్యత ఆ దేవుడిచ్చాడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నట్లు మనకి అన్ని వందల సంవత్సరాల తర్వాత ఆయన ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే ఆయన దేవునితో నడిచాడు. అలాగే దేవునితో అలాగే మరణం కూడా చూడకుండా దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. దేవునితో పాటు వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప అనుభవం చూడండి. అది పునరుద్ధానానికి, ఆ తర్వాత యేసు ప్రభు వారు చూపించిన నిత్య జీవంకి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే దేవుడు యేసు ప్రభు వారు రెండవ రాకడలో వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు అన్నదే హనోకు జీవితంలో చూసినప్పుడు మనం దాన్ని ఈజీగా నమ్మొచ్చు. అంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ, ఆయన తీర్పులు, ఆయన మనల్ని తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా నిజం. సో కాబట్టి దేవునితో సంబంధం కలిగిన జీవితాలు జీవించాల్సిన అవసరం ఉంది. ఎంతో గొప్ప అటువంటి అనుభూతులు మనకు కూడా కావాలని పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఆ జీవితం గొప్ప అద్భుతమైన జీవితం, దేవునితో సంబంధం కలిగే జీవితం. చూడండి, ఒక గొప్ప ప్రత్యేకమైన జీవితాన్ని ఆయన ఒక్కడే, ప్రపంచం అంతా ఒక మార్గంలో వెళ్తా ఉంటే ఆయన ఒక్కడే దేవుని కోసం జీవించి చూపించాడు సాధ్యమని. యేసు ప్రభు వరకు వచ్చినప్పుడు, ఈ లోకంలో వచ్చినప్పుడు అనేక భయంకరమైన ప్రతికూలమైన వాతావరణాలు, ఆ యొక్క సొంత ప్రజలే దేవునికి
అనుకూలంగా జీవించట్లేదు. ఆ యూదులు, ఆ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళంతా దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తూ, దేవునితో సంబంధం ఉన్న వాళ్ళలాగా ప్రవర్తిస్తూ, అనేక మందిని మోసపరుస్తూ, వాళ్ళు మోసపోతూ ఉంటున్నటువంటి కాలంలో యేసుప్రభు వారొచ్చారు. ఆయన అటువంటి పరిస్థితుల్లో దేవుని కోసం జీవించి, మనందరికి రక్షణ మార్గం చూపించారు. మనందరిని రక్షించుకున్నారు. ఆయన వెల చెల్లించి, రక్తాన్ని చిందించి, మనల్ని దేవునితో దేవునితో ఏకం చేయడానికి, దేవుని సన్నిధి మనందరికి దొరకాలని, దేవునితో డైరెక్ట్‌గా మాట్లాడే అవకాశం మనకు దొరకాలని యేసు ప్రభువారు చేసినటువంటి కార్యం. అటువంటి జీవితం. దానికి సాదృశ్యంగా ఉంది హనోకు జీవితం. ఆయన మరణ పునరుద్ధానాలకి, ఆ తర్వాత నిత్య జీవానికి, వీటన్నిటిని నమ్మ నమ్మడానికి ఆయన జీవితం సాక్ష్యంగా మన ముందుంది ఉదయకాల సమయంలో. అటువంటి గొప్ప జీవితం ఆయన జీవించి చూపించాడు హనోకు. మనల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్న విశ్వాస వీరులందరూ కూడా. అందులో ముఖ్యంగా ఈరోజు మనం హనోకుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మనల్ని ఉదయకాల సమయంలో ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను జీవించాను, మీరు కూడా జీవించే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువగా మీ దగ్గర బైబిల్ ఉంది, ఈ దేవుని కృప ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాయం చేస్తాడు. దేవుని స్వరం వినొచ్చు, దేవుని చిత్తం అర్థం చేసుకోవచ్చు. ఏమీ లేని కాలంలో ఆయన జీవించి చూపించాడు. యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు హనోకు. అలాగే మనం కూడా ఉదయకాల సమయంలో ఇంకా ఎక్కువగా మనం జీవించే అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. హనోకులాగా జీవించే అవకాశం మనకిచ్చాడు. అంటే మనకి ఇంకా ఈజీగా మనం జీవించే అవకాశం మనకుంది. ఎందుకంటే మనం నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తాడు. ఆయన స్వరం వినే అవకాశం ఉంది. 24/7 అంటే 24 గంటలు కూడా మనం దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయొచ్చు. వాక్యంతో సహవాసం చేయొచ్చు. యేసు ప్రభువారితో సహవాసం చేయొచ్చు. హనోకు దానికి సాక్ష్యం చెప్తున్నాడు. అనేక వేల సంవత్సరాల క్రితమే ఆయన జీవించి చూపించాడు. మనం కూడా జీవించొచ్చని మనల్ని ప్రేరేపిస్తున్నాడు. మనల్ని అక్కడ నిల్చొని ఆ యొక్క హిస్టరీలో ఒక కాలంలో ఆయన నిల్చొని మనందరికీ ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. జీవించండి అని చెప్పి. చూడండి ఎంత గొప్ప పాఠం మనం నేర్చుకోవచ్చు హనోకు ద్వారా. ఎంత గొప్ప వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనకిచ్చాడు. చూడండి ఆయన జీవితం, ఆయన ఆయన యొక్క ఆయన యొక్క కన్సిస్టెన్సీ, అంటే ఎంత ప్రతికూలమైన వాతావరణంలో కూడా మనం దేవునితో జీవించవచ్చు అనేది నేర్చుకోవాలి. మనం ఎక్స్‌క్యూజెస్ చెప్తాం చాలాసార్లు. చూడండి హనోకుని చూస్తే మనం నిరుత్తరులం అయిపోతాం. అంటే మన దగ్గర ఇంకేమి ఎక్స్‌క్యూజ్ చెప్పే అవకాశం లేకుండా చేసేసాడు హనోకు. నేను జీవించిన జీవితం చూడండి, కాలం చూడండి, ఆ ప్రజలు చూడండి. మీరిప్పుడు ఎక్స్‌క్యూజెస్ చెప్తే హనోకు వచ్చి చెప్తాడు. అప్పుడు మరి నేనెలా జీవించుంటాను అని మీరు అనుకుంటున్నారు. మీరిప్పుడు ఈ చిన్న చిన్న ఎక్స్‌క్యూజెస్ చెప్పేసి దేవుడిని నమ్ముకోవట్లేదు. దేవునితో నడవడానికి ఇష్టపడట్లేదు. మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదు. కానీ హనోకు నిల్చొని మనల్ని అడుగుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను జీవించాను. చూడండి, దేవునితో నడిచాను. దేవునితో పాటు వెళ్ళిపోయాను. అటువంటి జీవితం సాధ్యము అని చెప్తున్నాడు. సో మనం హనోకుని చూసి మనం తీర్మానించుకుందాం ఉదయకాల సమయంలో. ఇటువంటి జీవితం జీవిస్తాను, ఈ విధంగా బ్రతుకుతాను, ఈ హనోకులాగా బ్రతుకుతాను అని తీర్మానించుకుందాం. అలాగే దేవునితో ఎక్కువ సమయం గడుపుతాను, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తాను. ఇక నుంచి దేవుణ్ణి ఆధిక్యత, ఆ ప్రేమ, ఆ యొక్క ప్రత్యక్షత, ఆ యొక్క అటువంటి గొప్ప విలువ కలిగినటువంటి సమయాల్ని నేను కోల్పోకూడదు. దేవుడిచ్చిన అవకాశాలను నేను కోల్పోకూడదని
ఎక్కువ సమయం గడుపుదాం. ఎక్కువ దేవుణ్ణి ప్రేమిద్దాం. దేవుణ్ణి ప్లీజ్ చేసే గొప్ప జీవితాలు మనం జీవిద్దాం. ఆ పాపపు జీవితం, శరీరానుసారమైన జీవితం, ఈ లోకానుసారమైన జీవితం నుంచి విడుదల పొందుదాం. ప్రపంచానికి అతీతంగా, ఈ లోకానికి అతీతంగా శరీరానుసారమైన జీవితాన్ని అధిగమిస్తూ, పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ, దేవుని కృపకు లోబడుతూ, దేవుని విధేయత చూపిస్తూ, మనం విశ్వాసంలో ఇంకా ఇంకా ఎదుగుతూ, మనం హనోకుని ఎప్పుడూ మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఉదయకాల సమయంలో మనం అటువంటి జీవితాలు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, జీవితాన్ని మా ముందుంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, అటువంటి ప్రతికూలమైన దినాల్లో ప్రపంచం భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆయన కుటుంబంతో పాటు ఉంటూనే, ఈ లోకంలో ఉంటూనే శరీరానికి, లోకానికి, పాపానికి లొంగకుండా ప్రత్యేకమైన జీవితం జీవించి దేవుని చేత మెప్పు పొందుకొని ఆయనతో కలిసి పరలోకానికి నడిచి వెళ్ళిపోయిన హనోకుని బట్టి, ఆ జీవితాన్ని బట్టి మాతో మాట్లాడినందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, అనేటువంటి గొప్ప ఆధిక్యత ఈ మాటలను బట్టి, ఈ మాటలు మా హృదయంలో ఎప్పుడూ ఉంచుకోవడానికి హనోకుని ప్రభువా నాయన, మా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్న హనోకుని ప్రభువా జ్ఞాపకం చేసుకోవడానికి, యేసు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాన్ని అనుగ్రహించిన యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానాల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ విశ్వాసం ఎప్పుడు విశ్వాసంలో ఎదుగుతూ ప్రభువా నన్ను స్తుతికరమైనటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం దయచేయమని, మా తీర్మానాలు బలపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.